కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ గ్రౌటింగ్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. బ్యారేజీ ప్రాంతంలో ఉన్న ఇసుక తొలగింపు పూర్తయింది. బ్యారేజీకి దిగువన సీసీ బ్లాక్ల పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు మట్టి నమూనా పరీక్షలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వానాకాలం పూర్తయ్యే నాటికి ఎన్డీఎస్ఏ అనుమతితో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికిప్పుడు వరదలొచ్చినా తట్టుకునే విధంగా అన్నారం బ్యారేజీ సిద్ధం చేస్తున్నారు. బ్యారేజీలోని 28, 38, 35, 44 వెంటలో లీకేజీలు ఏర్పడగా వరంగల్కు చెందిన ఎన్ఐటీ ప్రొఫెసర్ల బృందం సలహాలతో తాత్కాలికంగా వాటిని నియంత్రించారు. గ్రౌటింగ్తో పాటు బ్యారేజీకి ఎగువన దిగువన వేల మీటర్ల మేర బాథోమెట్రిక్ సర్వే పూర్తి చేసిన అధికారులు ఎన్డీఎస్ఏకు సర్వేను నివేదించినట్లు తెలిసింది. మేడిగడ్డలో సీపేజ్ సమస్య అధికం కావడం వల్లే పిల్లర్లు కుంగుబాటుకు గురికాగా ఆ సమస్య అన్నారం బ్యారేజీకి తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరో 2 రోజుల్లో మట్టి నమూనాలు సేకరించేందుకు యంత్రాలు, అందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.